శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చెవి రిలేటెడ్. ఒక్కొక్కసారి కొన్ని కంజనైటల్ అనామలీస్ చెవి రిలేటెడ్ అనామలీస్ కూడా వచ్చచ్చు. చెవి అంటే బయట చెవి భాగం, పిన్న, ఇయర్ పిన్న, దాన్ని మోస్ట్ కామన్లీ మైక్రోషియా అంటారు. అది మైక్రోషియా అనేది ఎక్స్ట్రీమ్, చెవి అంతా కూడా చిన్నగా అయిపోయి ఒక చిన్న ముద్దలాగా ఫామ్ అవడం అనమాట, పుట్టడం అనమాట. దాన్ని మైక్రోషియా అంటారు. సో ఆ చెవికి సంబంధించిన కార్ట్లేజ్, పిన్న ఆర్ మన ఇయర్ లాబ్యూలు, ఈ ట్రేగస్, ఇవన్నీ రకరకాల పార్ట్స్ ఉంటాయన్నమాట చెవిలో. ఇవన్నీ కూడా డెఫినేషన్ లేకుండా ఒక చిన్న ముద్దలాగా ఉండిపోయి డెవలప్ కాకుండా ఉండడాన్ని మైక్రోషియా అంటారు. అది మైక్రోషియా అనేది ఒక ఎక్స్ట్రీమ్. ఇంకొకటి ఏంటంటే ఇందులో డిఫరెంట్ లెవెల్స్లో కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి బ్యాట్ ఇయర్స్ అంటారు. బ్యాట్ ఇయర్స్ అంటే ఒక గబ్బిలం లాగా పెద్ద ఇయర్స్, ఈ ఏదైతే క్రీజెస్ ఉంటాయో చేతికి అది ఫామ్ కాకుండా ఒక చిన్న బ్యాట్ ఇయర్ లాగా ఫామ్ అవడం, దాన్ని బ్యాట్ ఇయర్స్ అంటారు. ఒక్కొక్కసారి కొన్ని పార్ట్స్ మాత్రమే పోదు, ఒకసారి ఈ లాబ్యూల్ ఉండదన్నమాట చెవికి. సో అలా కొన్ని చిన్న పార్ట్స్ లేకుండా కూడా ఉండొచ్చు. సో ఈ మైక్రోషియా అనే దానికి ఇంకోటి ఏంటంటే మన కామన్ పార్లన్స్లో కాలీఫ్లవర్ ఇయర్ అంటారు అనమాట. అంటే కాలీఫ్లవర్ ఎట్లా ముద్దులాగా ఉంటుందో అలా ఇలా ముద్దులాగా అయిపోవడం అనమాట. సో ఇలా మల్టిపుల్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో వీటన్నిటికి కూడా మనం ఎట్ ద ఏజ్ ఆఫ్ కొంచెం ఇయర్ మెచ్యూరిటీ రావాలి. ఇది 1 ఇయర్లోనే అవసరం లేదు. ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత స్కెలెటల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనము బ్యాట్ ఇయర్స్ కానీ కాలీఫ్లవర్ ఇయర్స్ కానీ వీటన్నిటికీ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. చెవి రిలేటెడ్ కంజనైటల్ అనామలీస్ వచ్చినప్పుడు మనం ఇంకొక పాయింట్ ఏదంటే నోట్ చేసుకోవాల్సింది ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్. అంటే మన చెవి కెనాల్ ఏదైతే ఉంటుందో చాలా మందిలో మనము సిటీ స్కాన్స్ చేసుకోవాలి. ఫేస్ ఆ యొక్క టెంపరల్ బోను, ఆ ఫేస్ సిటీ స్కాన్ చేసుకుంటే మనకి ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్, అంటే మన చెవి ఏదైతే మీటర్స్ ఉంటుందో మన సౌండ్ వెళ్ళడానికి హోల్ ఉంటుంది కదా, అది కూడా కొంతమందిలో ఈ మైక్రోషియాతో పాటు అది కూడా క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. సో అది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, ఆర్ అది సన్నగా ఉండొచ్చు. సో ఇట్లా రకరకాల కాంబినేషన్స్లో మనకి చెవి మాల్ఫర్మేషన్, చెవి రిలేటెడ్ కంజనైటల్ డిఫార్మిటీస్, అంటే పుట్టుకతో వచ్చిన డిఫార్మిటీస్ రావచ్చు. ఒక్కొక్కసారి లోపల ఇన్నర్ ఇయర్ కూడా ఉండకపోవచ్చు. సో ఇన్నర్ ఇయర్ కూడా మొత్తం బోన్ రీప్లేస్ అయిపోయి ఉండొచ్చు. సో ఇటువంటి మల్టిపుల్ కాంబినేషన్స్లో మనకి ఇయర్ రిలేటెడ్ డిఫార్మిటీస్ ఉండొచ్చు. బట్ మోస్ట్ కామన్గా మనం ట్రీట్ చేయగలిగేది ఏంటంటే, కరెక్ట్ చేయగలిగేది ఈ ఎక్స్టర్నల్ ఇయర్స్, అంటే పిన్నా కానీ ఎక్స్టర్నల్ ఇయర్ బయటకు కనిపించే ఇయర్ని మనము ట్రీట్ చేయొచ్చు.